హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ తింగర్ బుచ్చి. ఫ్రెండ్స్, ఈరోజు వన్ ఆఫ్ మై ఫేవరెట్ రెసిపీ, మన స్పెషల్ రెసిపీ ఫ్రూట్ సలాడ్. ఈ హాట్ సమ్మర్లో కూల్గా ఇలా ఫ్రూట్ సలాడ్ని ప్రిపేర్ చేసేసుకోండి. పిల్లల నుండి పెద్దల వరకు చాలా హెల్తీగా, ఇష్టంగా, టేస్టీగా తినేయొచ్చు. మరి ఈ ఫ్రూట్ సలాడ్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ ఫ్రూట్ సలాడ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా ఈ ఫ్రూట్ సలాడ్ని ప్రిపేర్ చేసుకోవడానికి మనకి కావాల్సింది పాలు. నెక్స్ట్ ఇంపార్టెంట్గా కావాల్సింది కస్టర్డ్ పౌడర్. ఇది మనకి ఏ సూపర్ మార్కెట్లోనైనా దొరుకుతుంది. ఈ కస్టర్డ్ పౌడర్ చాలా ఇంపార్టెంట్. ఇది మనకి డిఫరెంట్ ఫ్లేవర్స్లో ఉంటుంది. నేనైతే ఇక్కడ వెనిలా పౌడర్ని తీసుకున్నాను. వెనిలా చాలా మంచి టేస్ట్ని ఇస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రూట్ సలాడ్కి. నెక్స్ట్ షుగర్ 1 కప్పు. నెక్స్ట్ మీకు నచ్చిన కొన్ని ఫ్రూట్స్. నేను ఇక్కడ పొమోగ్రానేట్, గ్రేప్స్, చెర్రీస్ అండ్ యాపిల్ని తీసుకున్నాను. మీకు కావాలంటే పైనాపిల్, మీకు నచ్చిన ఫ్రూట్స్ని మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా దీనికోసం ఒక గిన్నెని తీసుకోండి. ఇప్పుడు పాలని దీంట్లో వేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు కొంచెం పాలని ఈ కప్పులోకి తీసుకోండి. ఇప్పుడు ఈ కప్పులో 2 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ కస్టర్డ్ పౌడర్ని మెల్లిగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కస్టర్డ్ పౌడర్ని మనం చల్లటి పాలల్లోనే కలుపుకుంటున్నాం. వేడి పాలల్లో కలుపుకుంటే కస్టర్డ్ పౌడర్ శుభ్రంగా కలకుండా ఉండలుగా ఉండిపోతుంది. ఇలా చల్లటి పాలల్లోనే కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా నీట్గా ఉండలు లేకుండా కస్టర్డ్ పౌడర్ని కలుపుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న పాలల్ని మనం వేడి చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాలని వేడి చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, పాలైతే వేడైపోయాయి. ఇప్పుడు మనం షుగర్ని వేసుకోవాలి. 1 కప్పు షుగర్ని వేసుకుని 2 నిమిషాల పాటు కరగనివ్వాలి. చూసారు కదా ఫ్రెండ్స్, పంచదార అంతా కరిగిపోయింది. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, మళ్ళీ ఇంకొకసారి కస్టర్డ్ పౌడర్ని కలుపుకొని వేసేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, మనం ఈ పాలల్లో కస్టర్డ్ మిక్సర్ని యాడ్ చేశాక ఒక 10 మినిట్స్ మనం లో ఫ్లేమ్లో ఉంచేయాలి. లో ఫ్లేమ్లో ఉంచిన తర్వాత ఈ కస్టర్డ్ మిక్సర్ అనేది మనకి ఇలా చిక్కగా తయారవుతుందన్నమాట. కస్టర్డ్ మిక్సర్ మనకి చిక్కగా అయ్యేంత వరకే ఉంచాలి. ఎక్కువసేపు ఉంచితే అడుగు మాడిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా చిక్కగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారపరచుకోవాలి. ఇప్పుడు ఇది చల్లారాక ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు దీంట్లో మీకు నచ్చిన ఫ్రూట్స్ వేసుకోండి. నేనైతే చెర్రీస్ వేస్తున్నాను. గ్రేప్స్, అలాగా నాకు నచ్చిన ఫ్రూట్స్ నేను వేసుకున్నాను. కావాలంటే మీరు బనానా, పైనాపిల్, కివి, మీకు నచ్చిన ఫ్రూట్స్, మీకు టేస్ట్కి తగ్గట్టే ఫ్రూట్స్ మీరు వేసుకోవచ్చు.
ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోండి. చూసారు కదా, నేను మిక్స్ చేస్తున్నట్టు నీట్గా అన్ని వైపులా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోండి. చూడ్డానికి చాలా బాగుంది కదా, నోరు ఊరుతుంది కదా. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా టేస్టీగా ఈ ఫ్రూట్ సలాడ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఇది ప్రిపేర్ చేసుకున్నాక ఒక 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో కూల్ అవ్వనివ్వండి. ఫ్రెండ్స్, ఈ ఫ్రూట్ సలాడ్ని ఫ్రిడ్జ్లో 2 అవర్స్ పెట్టాక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ ఫ్రూట్ సలాడ్ని సర్వ్ చేయండి. దే విల్ డెఫినెట్లీ లైక్ ఇట్. ఆగండి, ఇలాగే తినేయకండి. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. ఈ ఫ్రూట్ సలాడ్లో ఐస్ క్రీమ్ని యాడ్ చేసుకుని తిన్నారనుకోండి, అబ్బా వేరే లెవెల్. సో ఖచ్చితంగా ఐస్ క్రీమ్తో పాటు కూడా ట్రై చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ ఫ్రూట్ సలాడ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. మీరు కూడా ఈ ఫ్రూట్ సలాడ్ని ప్రిపేర్ చేసుకోండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. Hope you all enjoy the video. I see you very soon in the next video. Till then, keep watching Crazy Thinker Buchi. Bye bye.